అపోస్తల కార్యములు 21వ అధ్యాయము. మేము వారిని విడిచిపెట్టి వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మరునాడు రోదుకును అక్కడ నుండి పతరాకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోవుచున్న ఒక వాడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి. కుప్రాకు ఎదురుగా వచ్చి దానిని ఎడమతట్టును విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. మేమక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలి వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటుమి. అంతట మేము వాడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశల ప్రశ్నలు అడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయాకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైనను ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేమనేక దినములక్కడ ఉండగా ఆగాబు అనే ఒక ప్రవక్త యోధియా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకుని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఏలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకుంటిమి. కాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొనునందున మేము ప్రభువు చిత్తము జరిగినగాక అని కోరుకుంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామాగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడిగా ఉండిన కుప్రియుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకుని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చియుండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేలమంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారెందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము వినియున్నారు. కావున మనమేమి చేయదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందరు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుష్యులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తల క్షౌరము చేయించుకొనుటకు వారికయ్యేడి తగులుబడి పెట్టుకునుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియో నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకునుచున్నావనియో తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్యజనులను కూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి. అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతి వాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధి దినములు నెరవేర్చదమని తెలిపెను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకుని, ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికీ అంతటను బోధించుచున్నవాడు వీడే.
మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచియున్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రానువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి, ఇతడెవడు, ఏమి చేసనని అడగగా, సమూహంలో కొందరు అలాగు కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకునలేక కోటలోనికి అతనిని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకుని పోవలసి వచ్చెను. ఎలయనగా వానిని చంపుమని జనసమూహము కేకలు వేయచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనయ్యుండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తీయుడు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చైసైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను, ఆమేన్.